హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ సెషన్లో ఒక ఫిలసాఫికల్ ఎస్సేని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎస్పెషల్లీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అటెంప్ట్ ఇస్తున్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ వీడియో అనేటువంటిది చేస్తున్నాను. సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో ఒక ఫిలసాఫికల్ ఎస్సే యొక్క ప్రాపర్ టెంప్లెట్ కానీ ప్రాపర్ ఐడియేషన్ కానీ మీకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మీరు చాలా చక్కగా ఒక బెటర్ క్లారిటీ అనేది మీకు వస్తుంది, అందులో సందేహమే లేదు. సో చివరి వరకు వీడియోని చూసే ప్రయత్నం చేయండి. ఇఫ్ పాసిబుల్ వీడియోని 1.5x స్పీడ్లో కానీ 1.25x స్పీడ్లో కానీ వాచ్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ నాకు అడుగుతున్నారు, సార్ హౌ టు అప్రోచ్ ఫిలసాఫికల్ ఎస్సేని అటెంప్ట్ చేయడం అనేటువంటిది, ఫిలసాఫికల్ ఎస్సేని పిక్ చేసుకోవడం అనేటువంటిది రైట్ స్ట్రాటజీ అయినా రైట్ ఐడియా అయినా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఆల్ ఆఫ్ యువర్ డౌట్స్ ఇన్ దిస్ వీడియో ఇట్ సెల్ఫ్. అండ్ దాంతోపాటుగా ఆల్మోస్ట్ లాస్ట్ 10 years నుంచి నేను స్టూడెంట్స్కి చెప్తున్నటువంటి ఒక ప్రాపర్ మోడల్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని మీకు చెప్తాను, అది ఎలా ఉపయోగించాలో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఆ మోడల్ని ఉపయోగించి మనం ఏ విధంగా అప్లై చేయాలి, ఆ మోడల్ని ఏ విధంగా బ్రెయిన్ స్టార్మ్ చేయాలి, ఏ విధంగా ఐడియేషన్ అనేటువంటిది ఉండాలి, ఇవన్నింటి గురించి కూడా నేను మాట్లాడతాను. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. ఇఫ్ యూ లుక్ ఎట్ యువర్ పేపర్, మీకు జనరల్ ఎస్సే పేపర్ చూస్తే ఎస్సేస్ 2 types ఆఫ్ ఎస్సేస్ మీకు కనిపిస్తాయి. ఫస్ట్ వన్ ఫ్యాక్చువల్ ఎస్సే ఆర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఎస్సేస్ అనేటువంటి మీకు ఉంటాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫిలసాఫికల్ ఎస్సే ఆర్ రిఫ్లెక్టివ్ ఎస్సేస్గా మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. సి ఫర్ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఎస్సేస్ ఏవైతే ఉన్నాయో ద ఐడియా ఈజ్ వెరీ క్లియర్. యూ నీడ్ టు లోడ్ దట్ పర్టిక్యులర్ ఎస్సే విత్ సో మచ్ ఆఫ్ కంటెంట్ దట్ యూ యాక్చువల్లీ డిరైవ్ ఫ్రమ్ అదర్ జిఎస్ పేపర్స్. అదర్ జిఎస్ పేపర్స్లో మీరు ఏదైతే నేర్చుకుంటారో ఇన్ఫర్మేషన్, వాటన్నింటినీ మీరు ఒక ఆర్గనైజ్డ్, ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు మీ ఎస్సే మీద పెడతారు. బట్ ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సేస్కి వచ్చేటప్పటికి అఫ్కోర్స్ ఇన్ఫర్మేషన్ కొంత పెట్టాల్సి వచ్చినప్పటికీ ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సేస్ బిట్ ఛాలెంజింగ్గా మనం చెప్పొచ్చు, కొద్దిగా కాంప్లెక్స్గా మనం చెప్పొచ్చు. బట్ కానీ మీరు సరిగ్గా పిక్ చేసుకొని సరైనటువంటి బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియేషన్తో ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సేని రాస్తే మోర్ రివార్డింగ్ యాజ్ వెల్. చాలా ఎక్కువ మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు. అండ్ దోస్ ఎక్స్ట్రా మార్క్స్ మీ నేమ్ ఫైనలిస్ట్లో ఉండడానికి మీకు చాలా ఉపయోగపడతాయమ్మా. సో ఎలా మరి ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సేస్ ఏవైతే ఉంటాయో ఎందుకు ఛాలెంజింగ్, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు కష్టంగా అనిపిస్తాయి అంటే దే ఆర్ మోర్ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. అండ్ దాంతోపాటు ద కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్రేమింగ్, ఏదైతే థీసిస్ స్టేట్మెంట్ మీ ముందు ప్రజెంట్ చేస్తారో అది కొద్దిగా కాంప్లెక్స్గా ఉండవనే జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ వాటిని అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా భావిస్తారు. బట్ ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద ఇంపార్టెంట్ న్యూయాన్సెస్ ఆఫ్ a philosophical or reflective thesis statement, you can definitely certainly come up with one of the best answers for sure. Understanding of the demand edaithe undo, that is very very important. So thorough understanding of the thesis statement edaithe undo dani meeda meer ekkuva focus cheyalsi untundi. And especially this factual or information based essay leda and danto paatu philosophical reflective essay ki main ga undalsinatuvanti teda enti ante depth amma. You need to add much more philosophical depth, especially with respect to philosophical reflective essay. So ఆ డెప్త్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి, ఏ విధంగా యువర్ డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద థీసిస్ స్టేట్మెంట్ని ప్రాపర్గా ప్రజెంట్ చేయాలో నేను చక్కగా చెప్తాను. లాస్ట్ 10 years నుంచి ఎస్పెషల్లీ ఫర్ ఫిలసాఫికల్ ఎస్సే, ఎస్పెషల్లీ మై యూపీఎస్సీ స్టూడెంట్స్ నేను చెప్పేటటువంటిది కాన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్ ఏదైతే ఉందో దీన్ని చెప్తున్నాను. అండ్ దిస్ పర్టిక్యులర్ మోడల్ మీకు చాలా మంచి ఎస్సేని రాయడానికి, ఎస్పెషల్లీ ఫిలసాఫికల్ ఎస్సేని రాయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ మోడల్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ప్రాపర్ టెంప్లెట్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిమాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత చక్కగా మీరు ఆల్ ద ఇంపార్టెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ద థీసిస్ స్టేట్మెంట్ని అర్థం చేసుకుంటారో అండ్ ద డీపర్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా అర్థం చేసుకుంటారో అంత రిలవెంట్గా మీ ఎస్సే ఏదైతే ఉందో రాయగలుగుతారు. అంత స్ట్రక్చర్డ్ వేలో మీ ఎస్సే ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రజెంట్ చేయగలుగుతారు. సో అండర్స్టాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ అనేటటువంటి తప్పకుండా పెట్టాలి. అప్పుడే మీ ఎస్సే రిలవెంట్గా మీరు రాయగలుగుతారు. ఒక ప్రాపర్ స్మూత్ ఫ్లో అనేటటువంటిది పారాగ్రాఫ్ టు పారాగ్రాఫ్ మీరు ఎన్ష్యూర్ చేయగలుగుతారు. సో థరో అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఎస్సే థీసిస్ స్టేట్మెంట్ మీకు అర్థం కాకపోతే ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సేని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే డిఫైన్ ద స్కోప్ ఆఫ్ దట్ పర్టికులర్ థీసిస్ స్టేట్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
ద బెస్ట్ వే టు రైట్ ఇంట్రడక్షన్ ఫర్ ఎ ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సే ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, స్టార్ట్ విత్ ఎ కొటేషన్. సార్ కొటేషన్స్ నా దగ్గర అవైలబుల్గా ఉండవు కదా అంటే, మీరు ఫిలసాఫికల్ ఎస్సేస్లో చూస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, యూపీఎస్సీ క్వశ్చన్స్ గమనించిన దెర్ విల్ బీ సమ్ ఇంపార్టెంట్ థీమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఫస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ థీమ్. సెకండ్ ఇంపార్టెంట్ థీమ్ లీడర్షిప్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ థీమ్. అండ్ దాంతోపాటు థర్డ్ వన్ మొరాలిటీ అండ్ ఎథిక్స్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టెక్నాలజీ. రీసెంట్గా చాట్ జీపీటీ ఏ పెరుగుతున్నాయి కదా ఇవన్నీ. సో టెక్నాలజీ అనేటటువంటి దాని మీద కూడా మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. సో టెక్నాలజీ కెన్ బి ఎ వెరీ ఇంపార్టెంట్ థీమ్. అండ్ దాంతోపాటు సిగ్నిఫికెన్స్ ఆఫ్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. అండ్ దాంతోపాటు న్యూయాన్సెస్ ఆఫ్ హ్యూమన్ కండిషన్, ఉదాహరణకి హ్యూమన్ సఫరింగ్ అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ హ్యాపీనెస్ అవ్వచ్చు, ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లివింగ్ అవ్వచ్చు, హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అవ్వచ్చు. సో ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు సెవెంత్ రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది, బాధ్యత అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. ఎయిత్ వన్ వచ్చేసి పవర్ అనేటటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్. నైన్త్ వన్ వచ్చేసి సెల్ఫ్ డిస్కవరీ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ ఆర్ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్ అమ్మ. అదేవిధంగా సో ఇలా ఒక 10 ఇంపార్టెంట్ థీమ్స్ మీరు పెట్టుకొని దానికి సంబంధించి 1 నుంచి 2 కొటేషన్స్ మీ చేతిలో పెట్టుకున్నారనుకోండి, మొత్తం 20 కోట్స్ మీ చేతిలో ఉంటాయి. సో వాటిని అకార్డింగ్ టు ద డిమాండ్ మీరు ప్రాపర్గా కొటేషన్ అనేది ఉపయోగించారనుకోండి, చాలా చాలా మంచి, అక్కడే ఫస్ట్ ఇంప్రెషన్ తప్పకుండా మీకు పడ్డమయ్యేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థీమ్స్. వీటి మీద కొటేషన్స్ మీ చేతుల్లో ఉండేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఫిలసాఫికల్ ఎస్సే రాయడానికి కావాల్సినటువంటి కంటెంట్ బ్రెయిన్ స్టార్మింగ్ ఏ విధంగా చేయాలి, ఎస్పెషల్లీ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్ ఏ విధంగా ఉపయోగించాలి. ఎస్పెషల్లీ దిస్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్ ఏదైతే ఉందో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పిహెచ్డి చేసేవాళ్ళు వాళ్ళ థీసిస్ రాయడానికి ఉపయోగించడం అనేటువంటి జరుగుతుందమ్మ. సో దాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ వేలో ఉపయోగించగలిగితే వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆన్సర్స్ మీరు రాయగలుగుతారు. ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ స్ట్రాటజీ ఏంటో నేను చెప్తాను. సో జాగ్రత్తగా అటెన్షన్ పేజెస్ వినండి. రైట్? సో దిస్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ మోడల్ ఏదైతే ఉందో ఇది మీకు ఫిలసాఫికల్ రిఫ్లెక్టివ్ ఎస్సే రాయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఈ ఫిలసాఫికల్ దిస్ కైండ్ ఆఫ్ ఎస్సేస్కి కావాల్సినటువంటిది ఏం చెప్పుకున్నాం, డెప్త్. ఈ డెప్త్ మీకు ప్రాపర్గా యాడ్ చేయడానికి దిస్ పర్టికులర్ స్ట్రాటజీ మీకు ప్రాపర్గా ఉపయోగపడుతుంది. ఏ విధంగా? ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనకి ప్రజెంట్ చేసినటువంటి థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని 4 లేయర్స్కి మనం యాడ్ చేసి చూస్తామన్నమాట. 4 లేయర్స్కి దాన్ని అటాచ్ చేసి చూస్తాం. ఏంటా లేయర్స్? ఫస్ట్ ఇంపార్టెంట్ లేయర్ వచ్చేసి ఇండివిజువల్ లేయర్, సెకండ్ ఇంపార్టెంట్ లేయర్ వచ్చేసి సొసైటల్ లేయర్, థర్డ్ ఇంపార్టెంట్ లేయర్ వచ్చేసి నేషనల్ లేయర్, ఫోర్త్ ఇంపార్టెంట్ లేయర్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేయర్. సో ఇలా 4 ఇంపార్టెంట్ డైమెన్షన్స్ మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇవి మాత్రం సరిపోవు, నేను కొన్ని సబ్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో, సబ్ లేయర్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ ఒక పర్టికులర్ థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దానికి ఇండివిజువలిస్ట్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో ఫస్ట్ దానికి సంబంధించిన కంటెంట్ వెతుకుతారు. అండ్ దాని తర్వాత సోషల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కంటెంట్ కోసం ప్రయత్నిస్తారు, నేషనల్ డైమెన్షన్ కోసం ప్రయత్నిస్తారు, ఇంటర్నేషనల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నిస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇండివిజువలిస్టిక్ డైమెన్షన్ ఏదైతే ఉందో దీనిలో మీరు యూ నీడ్ టు లుక్ ఫర్ యువర్ ఓన్ పర్సనల్ ఒపీనియన్స్ ఆన్ ద థీసిస్ స్టేట్మెంట్. ఫస్ట్ వన్ ఇదే మనం ఇంట్రడక్షన్లో రాస్తాం, లేదా పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం మీరు ఇది అవ్వాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ద మారల్ డైమెన్షన్. మారల్స్ ఆర్ ఇండివిజువలిస్టిక్, రైట్? సో మారల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయాలి. అండ్ దాంతోపాటు చాలామంది ఇగ్నోర్ చేస్తారు స్పిరిచువల్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. సో స్పిరిచువాలిటీకి ఏవైనా మనం ఇంటర్లింక్ చేయొచ్చా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ అనే డైమెన్షన్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ జైనిజం అండ్ బుద్ధిజం, దేర్ ఎంఫసిస్ ఆన్ ట్రూత్. అదవుతుంది. అండ్ దానివల్ల లీడర్షిప్ మీద వచ్చింది అనుకోండి, యూ కెన్ కమ్అప్ విత్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లార్డ్ శ్రీరామచంద్రుని ధర్మబద్ధమైనటువంటి పాలన ఏదైతే ఉందో దానికి అటాచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సైకలాజికల్ ఆర్ మెంటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి, దానికి కూడా అసోసియేట్ చేసే ప్రయత్నం చేయాలి మన యొక్క థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సోషల్. వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ యూ నీడ్ టు కమ్అప్ విత్ కల్చరల్ డైమెన్షన్ అండ్ యూ ఆల్సో నీడ్ టు కమ్అప్ విత్ ఇంటర్పర్సనల్ డైమెన్షన్. ఉదాహరణకి ట్రూత్ అనే డైమెన్షన్లోనే మనం మాట్లాడితే, సో బీయింగ్ ట్రూ టు అదర్స్ ఏదైతే ఉందో అది ఇంటర్పర్సనల్ కనెక్షన్స్ని కానీ లేకపోతే రిలేషన్స్ కానీ ఎంత బెటర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, రైట్? సో దట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ ఏదైతే ఉందో యాడ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటుగా థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఎథికల్ డైమెన్షన్ యాజ్ వెల్.
ఎథిక్స్ ఆర్ మోర్ ఆఫ్ సోషల్ ఇన్ నేచర్, ఇజంట్ ఇట్? ఇట్స్ మోర్ ఆఫ్ కమ్యూనిటీ బేస్డ్గా మనం చెప్పొచ్చు. వెరస్ మోరల్స్ అనేటటువంటివి ఇండివిజువలిస్టిక్ కాబట్టి మనం ఇండివిజువల్ లేయర్లు దాన్ని యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేషనల్. నేషనల్కి వచ్చేటప్పటికి యూ నీడ్ టు కమ్అప్ విత్ గవర్నెన్స్ ఆర్ కాన్స్టిట్యూషనల్ డైమెన్షన్ ఆర్ లా ఆర్ జస్టిస్ ఆర్ ఎకనమిక్ ఆర్ ఎడ్యుకేషనల్ డైమెన్షన్. సో ఈ విధంగా నేషనల్ ఆస్పెక్ట్స్ ఏవైతే నేషనల్ లేయర్కి మనం దాన్ని అటాచ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఎనీథింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిలాసాఫికల్ థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దట్ కెన్ బి అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ లేయర్స్ అమ్మ. యూ కమ్అప్ విత్ ఎనీ అదర్ ఫిలాసాఫికల్ థీసిస్ స్టేట్మెంట్, ఎనీ అదర్ ఫిలాసాఫికల్ క్వశ్చన్ ఐ కెన్ అసోసియేట్. నేను కాన్షియస్గా ఈ ఆల్ దీస్ సబ్ లేయర్స్కి నేను అటాచ్ చేయగలను సో దట్ మీ ఆన్సర్ మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది, ప్రాపర్ డెప్త్ అనేటటువంటిది యాడ్ అవుతుంది. వెరస్ ఇంటర్నేషనల్ దీనికి వచ్చేటప్పటికి జియో పొలిటికల్ యాంగిల్లో ఏ విధంగా మనం అటాచ్ చేయొచ్చు అండ్ దాంతోపాటు డిప్లొమసీలో ఏ విధంగా మనం ఇది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మైల్ మీద ఒక ఫిలాసాఫికల్ థీసిస్ స్టేట్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది అనుకోండి. సో డిప్లొమసీలో స్మైల్ అనేటటువంటిది ఎలా ఇంపార్టెంట్, మన యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయి వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి డిప్లొమసీని ఉపయోగిస్తాం. డిప్లొమసీలో స్మైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ జైశంకర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అతను స్మైల్ని ఎంత పర్ఫెక్ట్, ఒక వండర్ఫుల్ వెపన్ ఇన్ డిప్లొమసీలుగా ఆయన ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు యూ కెన్ కమ్అప్ విత్ హ్యూమన్ రైట్స్ యాంగిల్ యాజ్ వెల్. అండ్ దాంతోపాటు ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు ఇక్కడ చక్కగా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ప్రాపర్గా మీ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే చాలా చాలా బాగుంటుందమ్మ. నేను ఫస్ట్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్, ఇండివిజువల్ లేయర్ గురించి ఎందుకు మాట్లాడానంటే మీరు మీ ఆన్సర్ రాసేటప్పుడు ఏదైతే కొటేషన్ అనేటటువంటిది రాస్తారో, నేను చెప్పాను కదా ఒక కోట్తో స్టార్ట్ చేయాలని, అండ్ రైట్ ఆఫ్టర్ దట్ కమ్అప్ విత్ యువర్ పర్సనల్ ఒపీనియన్స్ త్రూ ఎన్ అనెక్డోట్, స్మాల్ స్టోరీ, ఆర్ యూ కెన్ కమ్అప్ విత్ ఎనీ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్. ఉదాహరణకి లీడర్షిప్ అనేటటువంటిది ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి. లీడర్షిప్లో యూ కెన్ కమ్అప్ విత్ మెన్షనింగ్ సమ్ ఇంపార్టెంట్ సీఈఓస్ ఎవరైతే ఉన్నారో గ్లోబల్ ల్యాండ్స్కేప్లో ఉన్నటువంటి సీఈఓస్, అండ్ దాంతోపాటు ఈవెన్ ఇండియాకి చెందినటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ లైక్ అబ్దుల్ కలాం అవ్వచ్చు, లేకపోతే రతన్ టాటా అవ్వచ్చు బిజినెస్ మ్యాన్, అండ్ దాంతోపాటుగా ఎనీ ఐఏఎస్ ఆఫీసర్స్ని కూడా కోట్ చేయొచ్చు. ఆ లీడర్షిప్ని ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో మాట్లాడమంటే ఏం చేయొచ్చు, ప్రామినెంట్ గ్లోబల్ లీడర్స్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, చైనా అవ్వచ్చు కానీ, రష్యా అవ్వచ్చు కానీ, ఇవన్నీ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేయడంలో ఎలాంటి కీలకమైన పాత్ర పోషించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్ అగ్రిమెంట్ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటికి రావడం కావచ్చు. హ్యూమన్ రైట్స్ యాంగిల్ మాట్లాడమంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బయటికి రావడం అనేది జరిగింది. ద పొటస్ ట్రంప్, ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. దానివల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వాళ్ళ యొక్క రెవెన్యూ కంట్రిబ్యూషన్ సిగ్నిఫికెంట్గా తగ్గించడం అనేది జరిగింది. రెవెన్యూ కంట్రిబ్యూషన్ తగ్గితే ఏమవుతుంది, ద బేసిక్ హ్యూమన్ రైట్ ఆఫ్ క్వాలిటీ హెల్త్ ఏదైతే ఉందో అది చాలా దేశాల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా థర్డ్ వరల్డ్ కంట్రీస్ చెందినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాటికి దూరం అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. రైట్. అండ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అండ్ డిప్లొమసీలో ఎంత ఇంపార్టెంట్, దిస్ గ్లోబల్ లీడర్స్ త్రూ దేర్ డిప్లొమసీ, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఏ విధంగా వార్స్ లేదా కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు. ఆల్ దీస్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయి యూ కెన్ యాడ్. యూ జస్ట్ నీడ్ టు ఆస్క్ యువర్ బ్రెయిన్ దట్ ప్లీజ్ గివ్ మీ సమ్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ ఎగ్జాంపుల్స్, లేకపోతే సమ్ మోరల్ కండక్ట్కి సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్, లేకపోతే ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్, రైట్, మైథాలజీకి సంబంధించినటువంటి ఏమైనా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డిసిప్లిన్ ఉందనుకోండి, ఆల్ ద రిలీజియన్స్, వేదిక్ బ్రాహ్మణిజం అవ్వచ్చు, జైనిజం అవ్వచ్చు, బుద్ధిజం అవ్వచ్చు, స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేటువంటిది జరిగింది. సో యూ కెన్ ఆల్వేస్ కమ్అప్ విత్ సైకలాజికల్ యాంగిల్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూత్ఫుల్ లివింగ్ ఏదైతే ఉందో దట్ can aid you with mental well-being, isn't it? So that particular angle ఏదైతే ఉందో దాన్ని మనం రాయొచ్చు. సో ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ ఫిలాసాఫికల్ ఎస్సే ఆర్ ఫిలాసాఫికల్ థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మీ అప్రోచ్ మీరు ఉపయోగిస్తే ప్రాపర్ డెప్త్ మీ యొక్క ఎస్సేకి యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు యూ కెన్ స్టే వెరీ క్లోజ్ టు ద స్కోప్ ఆఫ్ ద క్వశ్చన్. హీర్ అండ్ దేర్ అటు ఇటు బయటికి వెళ్ళినప్పటికీ, ఇర్రెలవెంట్ కంటెంట్ మీరు రాసినప్పటికీ ఆల్ దీస్ డైమెన్షన్స్ మీరు ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, ఎంతో కొంత రిలవెన్స్ అనేటటువంటిది మీరు మెయింటైన్ చేయగలుగుతారు అన్నట్టు. అర్థమైందా? క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, నేను చాలామంది ఎస్ఏ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు నేను గమనించింది ఏంటి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాంటీ థీసిస్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవుతున్నారు. యాంటీ థీసిస్ అనాలిసిస్, ఏదైతే క్రిటికల్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవుతున్నారు. అది చేయకూడదు. ఆల్వేస్ మీరు ఏదైతే థీసిస్ స్టేట్మెంట్ ప్రొవైడ్ చేశారో దాన్ని సపోర్ట్ చేస్తూనే ఆన్సర్ రాయక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, యూ కెన్ ఆల్వేస్ కమ్అప్ విత్ యువర్ ఓన్ ఒపీనియన్స్, ద ఒరిజినల్ థాట్స్ ఏవైతే ఉంటాయో, మీ ఒరిజినల్ అనాలిసిస్ ఏదైతే ఉందో, ఓన్లీ ఎగ్జిస్టింగ్
ఇన్ఫర్మేషనే కాకుండా ఎగ్జిస్టింగ్ ఐడియాస్నే కాకుండా మీ ఓన్ ఐడియాస్ మీ ఓన్ థాట్స్ని కూడా మీరు పర్ఫెక్ట్గా రిప్రజెంట్ చేయొచ్చు. యాంటీ థీసిస్ స్టేట్మెంట్ని మాత్రం తప్పకుండా ఇంక్లూడ్ చేయడం వల్ల యు ఆర్ లుకింగ్ అట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అనే విధంగా ప్రాపర్గా తెలుస్తుంది అన్నట్టు. మళ్ళీ క్రిటికల్ అనాలిసిస్ అంటే యూ డోంట్ నీడ్ టు బి టూ మచ్ సెప్టికల్, అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంతో మీరు ముందుకు వస్తే సరిపోతుంది. యూ విల్ హైలైట్ సమ్ ఇంపార్టెంట్ ఇష్యూస్, బట్ దానికి సొల్యూషన్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేస్తే వీ కెన్ కమ్అప్ విత్ ద బెస్ట్ సొల్యూషన్, బెస్ట్ వెర్షన్ ఆఫ్ సంథింగ్ అనే విధంగా మీరు ప్రాపర్గా ఆన్సర్ని స్ట్రక్చర్ చేయొచ్చు. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మీ ఎస్సే ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ యువర్ పేపర్, ఫస్ట్ మీరు ఒక ప్రాపర్ కోట్ ఏదైతే ఉందో దాంతో రాస్తారు. కొటేషన్ ఎవరు ఇచ్చారో వాళ్ళ నేమ్ కూడా రాస్తే చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు యువర్ పర్సనల్ ఒపీనియన్స్ ఆర్ మీకు చూడగానే పర్సనల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా మైండ్లోకి వచ్చినాయి అనుకోండి, ఆ కొటేషన్ చూడగానే వెంటనే ఫస్ట్ ప్యారాలోనే ఇండక్షన్లోనే వాటిని రాసే ప్రయత్నం చేయాలి. సో దట్ ఎగ్జామినర్ విల్ గెట్ అన్ ఇంప్రెషన్ లైక్ దిస్ గాయ్ క్లియర్గా అర్థం చేసుకున్నాడు ఏదైతే నేను తీసి స్టేట్మెంట్లు అడిగానో దాన్ని అని చెప్పి అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు యూ కెన్ కమ్అప్ విత్ ద మోరల్ యాంగిల్, ద స్పిరిచువల్ యాంగిల్, ద సైకలాజికల్ యాంగిల్ ఏదైతే ఉందో దాంతో ముందుకు వస్తారు. అండ్ దెన్ యూ మూవ్ ఆన్ టు పర్సనల్, తర్వాత సొసైటల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, ద కల్చరల్ యాంగిల్ ఏదైతే ఉందో దాంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎథికల్ యాంగిల్ ఏదైతే ఉందో దాంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంటర్ పర్సనల్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాంతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇందాక కూడా చెప్పాను, ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ఏ, స్మైల్ మీరు తీసుకున్న, లీడర్షిప్ మీరు తీసుకున్న, జస్టిస్ ఆర్ లిబర్టీకి సంబంధించి మీరు తీసుకున్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, రోల్ ఆఫ్ ఉమెన్కి సంబంధించి ఏదైనా ఫిలసాఫికల్ ఎస్సే వస్తే, సో మీ యొక్క పర్సనల్ ఒపీనియన్, పర్సనల్ ఎగ్జాంపుల్స్, ప్రామినెంట్ ఉమెన్ లీడర్స్ కానీ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్తో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉపయోగిస్తారు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, స్పిరిచువల్ ఆస్పెక్ట్ యాజ్ వెల్. ఎస్పెషల్లీ హిందూ మైథాలజీలో ఉమెన్ని తల్లిలాగా చూడమని చెప్పి, దేవతలాగా చూడమని చెప్పి హిందూ మైథాలజీ మనకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో దట్ కైండ్ ఆఫ్ డైమెన్షన్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. సైకలాజికల్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా, బికాస్ దే క్యారీ ద ఎమోషనల్ బర్డెన్, రైట్, ద ఎంటైర్ ఫ్యామిలీ యొక్క ఎమోషనల్ బర్డెన్ వాళ్ళు క్యారీ చేయడం వల్ల ఫ్యామిలీస్, తద్వారా సొసైటీస్ ఏవైతే ఉంటే బలంగా నిర్మించబడడం అనేటువంటి జరుగుతుంది. అండ్ దెన్ యూ మూవ్ ఆన్ టు ద సొసైటల్ ఆస్పెక్ట్, ద బెటర్ సొసైటీ మనం ఎన్ష్యూర్ చేయాలంటే ఉమెన్ యొక్క రోల్ ఏదైతే ఉందో, జెండర్ ఇంక్లూజివిటీ యొక్క రోల్ ఏదైతే ఉందో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు నేషనల్ ఆస్పెక్ట్, నేషనల్ లేయర్కి వచ్చేటప్పటికి ముఖ్యంగా సెక్షువల్ హెరాస్మెంట్ అగెన్స్ట్ ఉమెన్ ఏదైతే ఉందో, సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో, అలాంటి డైమెన్షన్స్ ఏవైతే ఉంటే వాటిని రాసే ప్రయత్నం చేస్తారు. లేకపోతే ఉమెన్ సెంట్రిక్ పాలసీస్, రీసెంట్గా ఉమెన్ రిజర్వేషన్ బిల్, సో ఇలాంటి డైమెన్షన్స్ ఏవైతే ఉంటే వాటిని యాడ్ చేసే ప్రయత్నం చేస్తారు. వెరస్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్కి వచ్చేటప్పటికి ప్రామినెంట్ ఉమెన్ గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నేమ్స్, అండ్ దాంతోపాటు జియో పాలిటిక్స్ని, డిప్లొమసీని వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు ప్రామినెంట్ ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్ సాన్ సూచీ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మయన్మార్లో పీపుల్కి హ్యూమన్ రైట్స్ లభించాలి అని చెప్పి డెమోక్రసీని అప్హోల్డ్ చేస్తూ ఆవిడ చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం, రైట్. సో ఇలాంటి ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో, మదర్ తెరీసా ఆవిడ యొక్క ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్, వాట్ ఎవర్ దిస్ పర్టిక్యులర్ టెంప్లెట్లో మీరు ఫిట్ ఇన్ చేయగలిగితే యూ కెన్ యాడ్ మచ్ మోర్ డెప్త్ టు యువర్ ఫిలాసాఫికల్ ఆన్సర్, మచ్ మోర్ డెప్త్ టు యువర్ రిఫ్లెక్టివ్ ఆన్సర్, అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఫర్ షూర్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఏ విధంగా అటాచ్ చేయాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. అండ్ మై పర్సనల్ నెంబర్ వచ్చేసి 8500671913. మీరు ఏమైనా ఎస్ఏస్ రాసుంటే ద ఫైనల్ కరెక్షన్స్ కోసం కానీ లేకపోతే ఫైనల్ ఇన్సైట్స్ కోసం కానీ మీరు నాకు డైరెక్ట్గా వాట్సాప్లో మీ ఎస్ఏని పంపించవచ్చు. సో దట్ ఐ కెన్ ఈజీలీ ఎవాల్యుయేట్ 1 or 2 essays అండ్ ఐ కెన్ షేర్ యూ ప్రాపర్ ఫీడ్బ్యాక్. ఓకేనా? రైట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. అందరికీ ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.